మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుగుతుందని, త్వరలోనే బీఆర్ఎస్ నేతల పదవులు పోతాయని తెలిపారు. పోలీసులను అడ్డు పెట్టుకుని వాహనాల డబ్బులు పంపిణీ చేసి 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారని ఆరోపించారు. కాళేశ్వరం స్కామ్లో హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చేర్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజీనామా డ్రామా మానేయండి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు నడుస్తుంది. 10 సంవత్సరాల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసులను అడ్డం పెట్టుకుని, ఇంటెలిజెన్స్ పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని అందరినీ ఫోన్ల మాటలు విని పోలీస్ జీప్లలో పైసలు తీసుకుపోయి పంచి మీరు మొన్న 39 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. ఈ దర్యాప్తు జరుగుతుంది. తప్పకుండా నిజాలు బయటకు వస్తాయి. తర్వాత ఇది కోర్టుకు పోతుంది మ్యాటర్. కాబట్టి అధికార దుర్వినియోగం చేసి ఎవరైతే గెలిచిండ్రో చట్టరీత్యా అది చెల్లదు, వాళ్ళ ఎన్నిక చెల్లదు. హరీష్ రావు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్ గా రాబోయే రోజులలో ఇంకో 6 నెలల్లో కోర్టు ద్వారా నాకు ఒక నమ్మకం ఉంది, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుర్తింపు ఏదైతే ఎన్నిక చెల్లదు అని చెప్పి తీర్పు వస్తుంది. ఇది జరగబోతుంది. నేను ముందే చెప్తున్నా, గతంలో కూడా భారతదేశ చరిత్రలో చాలా సందర్భాల్లో అధికార దుర్వినియోగం చేసి గెలిచిన ఎమ్మెల్యేల ఎంపీల సభ్యత్వాలు కోర్టు తీర్పు ద్వారా రుజువు చేయబడినాయి. రుజువు చేసిన తర్వాత కోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే వాళ్ళ సభ్యత్వాలు పోయినాయి. ఇంకా రాజీనామా ఎందుకు, ఆటోమేటిక్ గా వాళ్ళ ఎన్నిక చెల్లదని చెప్పి కోర్టే రాబోయే రోజులు ఇస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, అయినా నువ్వు రాజీనామా చేసి బయట తిరిగేందుకు రాజీనామా చేసినా పదవిలో ఉన్నా నువ్వు ఉండేది జైల్లో. హరీష్ రావు నువ్వు రాజీనామా చేయక ఎమ్మెల్యే ఉంటే బయట ఉండదు ఉందా? కాళేశ్వరం కుంభకోణం కానీ నువ్వు చేసిన కుంభకోణాలన్నీ బయటకు తీస్తే ఎట్లా జైలుకు పోతావు? మరి రాజీనామా చేస్తేంది, చేయకుంటేంది? నువ్వు పదవిలో ఉన్నా పదవి లేకపోయినా ఉండాల్సిన మనిషి ఉండాల్సిన జైల్లో. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎవ్వరు నమ్ముతలేదు. ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ సిగ్గు లేకుండా పోయి బస్సు యాత్ర చేసుకుని ఓట్లాడుతుండు. కొద్దికు బిడ్డ మద్యం కుంభకోణంలో పోయి జైలు ఉంది. అదే అసలు జనానికి ముఖమెట్లా చూపిస్తుండే? అసలు ఓట్లాడుతుంది కదా, సిగ్గుండాలి కేసీఆర్ కి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5 ఏళ్ల పాటు ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది చూస్తుండ్రు. మేము వద్దంటున్నామని ఆగుతుండ్రు. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం మాకుమడిగా వచ్చేస్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్పితే ఎవ్వరు ఉండరు. దాంట్లో 3 ఉంటారు. ఆ 3 కూడా జైలు. ఇది మీరు నేను చెప్తున్నా, మీరు రాయండి పేపర్లో. ప్రజలకు తెలవాలి. వీళ్ళు 3 చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రం మొత్తం అప్లపాలైంది, ఆగమైపోయింది. ఇప్పుడు మీ చర్యలన్నీ ఆగం చేయలేదా? చర్యలు ప్రజలు సంతోషంగా ఉన్నారా? సిద్దిపేట ఆయన జిల్లా చేసుకొని అల్లునికో జిల్లా, బిడ్డకో కొడుకో జిల్లా ఇచ్చిండు కేసీఆర్. అయ్యే జాగిరి అనుకుంటుండు. అవన్నీ నడవ. ఇక్కడ ప్రజాస్వామ్యం బతికించాలని చెప్పి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాలని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. కాబట్టి ఇది ప్రజల ప్రభుత్వం, పేదల రాజ్యం వచ్చింది. కాబట్టి